అందరికీ నమస్కారం. ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు లో ఉన్న కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ గారిని, కొత్త సీఈఓ గారిని కలవడం అయింది. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేటప్పుడు కావాల్సిన భూమి కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఏదైతే తీసుకుర్రో దానికి 303 కోట్ల రూపాయలు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అది ఎస్క్రో అకౌంట్ లో మొన్న డిపాజిట్ అయింది. ఆ 303 కోట్ల రూపాయలు ఎలా యూటిలైజ్ చేయాలన్న విధం మీద నాలాల గురించి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి యూటిలైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కేవలం బోర్డే డిసైడ్ చేయకుండా యావత్ కంటోన్మెంట్ ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీకు ఎక్కడెక్కడ ఈ డ్రైనేజ్ ఇష్యూ ఉంది, ఎక్కడైతే నాలా ఇష్యూ ఉంది, రేపు నేను కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారితో మాట్లాడడం జరిగింది. వారు హెచ్ఎండబ్ల్యూఎస్ ని, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఎంపీ గారిని కూడా పిలుస్తున్నారు, నామినేటెడ్ మెంబర్ ని కూడా పిలిచి నేను కూడా అక్కడ ఉంటాను. కాబట్టి 5-6 కలిసి హెచ్ఎండబ్ల్యూఎస్, సీఈఓ, కంటోన్మెంట్ బోర్డు, హెచ్ఎండిఏ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని ఈ 303 కోట్ల రూపాయలని ఎక్కడెక్కడ యూటిలైజ్ చేయాలి, ఎక్కడెక్కడ నాలాలు అవసరం ఉంది, దాని మీద పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ యొక్క డబ్బుని యూటిలైజ్ చేయాలని నేను అడగడం జరిగింది.